ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ప్రాముఖ్యంగా యాళ్ళ రవికాంత్కు నా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నా వాయిస్ క్లియర్ ఉంది అని ఎవరైనా ఒకళ్ళు ఓకే చేస్తే నేను కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా ఉంది పాస్టర్ గారు. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ బ్రదరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క గ్రూప్ గురించి. నిజంగా ఇలాంటి గ్రూప్స్ ఫామ్ అవటం ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఇలా కలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో రియల్లీ ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ దిస్ గ్రూప్. సో ప్రాముఖ్యంగా నేను వాక్యంతో పాటుగా నా యొక్క సాక్ష్యాన్ని కూడా షేర్ చేసుకుంటాను. మొదట చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల రాష్ట్రం మీ కొందనాలు. మీ ప్రియ బిడ్డల ప్రభా, యవన బిడ్డలు ఈ సమయంలో వాళ్ళు కలుసుకుని నిన్ను ఆరాధించాలని ఏర్పాటు చేసుకున్న ఈ చిన్ని గ్రూపును మీరు దీవించండి. వారికి ఉన్న ఆశను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. వేలాది వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. నన్ను అరుగుపరచండి, మీరు మాట్లాడండి. మీ ఆత్మ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. వాక్యము మీది ప్రభు, అర్థం చేసుకునే మనసు, గ్రహించగల మనసు బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి నేను ఎండింగ్ టైం మన క్లోజింగ్ టైం ఒకసారి తెలుసుకోవాలని ప్రయత్నాలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో మనం చదువుకున్నటువంటి లెసన్ ఒకసారి మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో చదువుకున్న 12వ అధ్యాయాన్ని చదువుకున్నాం. మరి మీ అందరూ కూడా స్టూడెంట్స్ అని నేను అనుకుంటా ఉన్నాను. కామన్ గా ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి తెలుగు చదవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే విజిటింగ్ వెళ్ళినప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళు, సాఫ్ట్వేర్స్ అందరూ కూడా, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మరి విజిటింగ్ లో బైబిల్ రీడింగ్ చేయమన్నప్పుడు తెలుగు వాళ్ళు కష్టంగానే చదువుతున్నారు. కనుక మీరు ఇంగ్లీష్ మీడియం కనుక ఇంకా తప్పదు. అయితే మనం చదువుకున్న వచనం మళ్ళా నేను చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుడి చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని మాటలు, ఇది మనకి తెలిసినటువంటి వాక్యమే, మనకందరికి కూడా ఫెమిలియర్ అయినటువంటి వాక్యం. అయితే చాలా సార్లు మీరు వినుంటారు కూడా దీని గురించి, ఈ వాక్యాన్ని మీరు వినుంటారు. దీంట్లో మనం ఒకసారి ఉన్న మెయిన్ పాయింట్స్ గుర్తించినట్లయితే, బ్రదరన్ అని పిలుస్తున్నాడు మొదటిగా పౌలు రోమా సంఘానికి పిలుస్తూ అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటున్నాడు. 2 థింగ్స్ కనిపిస్తాయి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటాడు. పరిశుద్ధమును అని అంటే మనకు తెలుసు, ఆటోమేటిక్ గా అది హోలీనెస్ అని మనకు తెలుసు. దేవునికి అనుకూలమును అని అంటే దేవునికి ఇష్టమైన అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం
ఇంగ్లీష్ వర్షన్ లో మనం చూసినట్లయితే, ఐ ఐ అపీల్ టు యూ therefore brothers by the mercies of God to present your bodies as a living sacrifice holy and acceptable to God అంటే అనుకూలమైన అనే మాటకు యాక్సెప్టబుల్ టు గాడ్ అని అంటాయి. ఈ రెండు పదాలు మనం ఒకసారి చూడాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటే ఏమన్నాడు అని అంటే హౌలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. నేటి క్రైస్తవ లోకంలో చాలా మంది ఈ రెండు పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి యవనస్తులు కూడా నేను చెప్పే మాట అదొకటే, చాలా ప్రాముఖ్యమైనది. సో ఇవాళ నేను మార్నింగ్ డివోషన్ లో ఒక మాట చెప్పాను, లాస్ట్ ఫ్రైడేలో ఒక మాట చెప్పాను, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఒక మాట చెప్పాను. మరలా దాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటి అని అంటే ఆ మాట నేటి సంఘాల్లో అంటే ఆది నుండి ఉన్నటువంటి సంఘాలైనటువంటి మరి ప్రొటెస్టెంట్ చర్చెస్ అని దేన్ని పిలుస్తామో, లూథరన్, సిఎస్ఐ, బాప్టిస్ట్, ఎంబి అంటే మెననైట్ బ్రదరన్ చర్చెస్ ఇన్ తెలంగాణ, ఇది మెయిన్ లైన్ చర్చెస్ గా పిలువబడుతూ ఉన్నాయి. అయితే దీని నుండి చాలా శాఖలు బయటకు వచ్చాయి. ఈ ప్రొటెస్టెంట్స్ దీనికంటే ముందున్నది ఆర్సిఎం రోమన్ క్యాథలిక్. సో ఈ సంఘాలు ఆది నుండి ఉన్నాయి. ఇప్పుడు మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో అనగా హెబ్రోన్ కావచ్చు, లెమెన్స్ ఇవాంజలికల్ ఎలియస్ కావచ్చు, తర్వాత హోసన్న మినిస్ట్రీస్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఈ చర్చెస్. ఈ రెండింటిని పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ లో సంవత్సరాల తరబడి వాక్యం ఉంది, వాక్యపు లోతు ఉంది, ఫౌండేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఖండింపు లేదు, గద్దింపు లేదు, ఆ విశ్వాసులు సరి చేసుకోవడం లేదు. ఈ మూడు లేవు: ఖండించడం, గద్దించడం, సరి చేసుకోవడం. ఖండించడం, గద్దించడం సేవకుల్లో లేదు, సరి చేసుకోవడం విశ్వాసంలో లేదు. ఈ రెండు లేవని నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను ఆల్రెడీ ప్రకటించి ఈ మాట మీకు కూడా చెప్తున్నాను. కానీ ఒక యంగ్ పీపుల్ మీరందరూ కలిసి ఈ రీతిగా ప్రేయర్లో కలుసుకోవడం, మరి ముందుకు వెళ్ళాలి అనే వచ్చిన ఆలోచన బట్టి నేను ఈరోజు సంఘాల్లో ఏమి లేదో అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పరిశుద్ధత లేదు, పరిశుద్ధమును అన్నాడు, హోలీ. రెండవది ఏమన్నాడు, హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అన్నాడు, విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ అన్నాడు. కనుక మన ఆత్మీయ ఆరాధన అని ఆదివారం వర్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఫ్యామిలీ కుటుంబ ప్రార్థనలో ఉంటున్నా, ఇవన్నీ జరుగుతున్నాయి యాజ్ యూజువల్. చార్ల్స్ స్పర్జన్ అంటాడు, నేటి క్రైస్తవ్యం ఎలా ఉన్నది అని అంటే ఒక టైం పాస్ కొరకు చర్చకు వెళ్ళేవాళ్ళు, ఆదివారం సెలవు కాబట్టి చర్చకు వెళ్ళేటువంటి వాళ్ళు, సో అందరూ వెళ్తున్నారు బాగోదు అని వెళ్ళేవారు, వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో అని వెళ్ళేవారు, మన పక్కన అటు ఇటు హౌసెస్ వాళ్ళు, కొలీగ్స్, ఫ్రెండ్స్ వెళ్తుంటారు, వాళ్ళు వెళ్తున్నారు మనం వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళేవాళ్ళే 90% ఉన్నారు అని అంటే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది, నేను ఆ వాక్యాన్ని విని సర్చ్ చేసుకోవాలి అని వెళ్ళేవాళ్ళు 1% మాత్రమే ఉన్నారు అన్నారు. కనుక ప్రియమైనటువంటి యవనస్తులారా, నేను చెప్పే మాట ఏంటంటే ఈ పరిశుద్ధతను కోల్పోతున్నాం. అంటే మీరు ఎలా చెప్పరు పాస్టర్ గారు, మరి ఈ జూమ్ మీట్ లో మా ఫేసెస్ కూడా కనపట్లేదు, కనీసం ఫేస్ చూసి ఫేస్ రీడింగ్ చెప్పడానికి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, మనం రాజీ పడిపోతున్నాం, కాంప్రమైజ్ అయిపోతున్నాం పాపంతో, మనం సరిపెట్టేసుకుంటున్నాం మన భక్తి జీవితంలో. సో ఇలా కాంప్రమైజ్ అయిపోతూ మనం దాన్ని సరిపెట్టేసుకుంటూ మనం మన పనులు యాజ్ యూజువల్ గా చేసి వెళ్ళిపోతున్నాం. సో రేపు సండే ఓకే ఇట్స్ ఓవర్, అయిపోయింది. తర్వాత 6 days ఓకే అయిపోయింది. ఇంకా మన పేరెంట్స్కి అయితే ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చింది ఫ్రైడే, ఓకే 1 hour వెళ్ళాలి, ఇట్స్ ఓవర్, అయిపోయింది. ఇది మీరు కాలేజ్కి ఎలా వెళ్తున్నారో
పేరెంట్స్ డ్యూటీకి వెళ్తున్నారు, సండేని కూడా అలాగే చేసేస్తారు ఈ రోజుల్లో. కానీ సండే అది కాదు. ఎందుకనంటే క్రైస్తవ్యం మతం కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని చెప్పాలి నేను, మీకు అందరికీ తెలుసు, బ్రదర్ ప్రవీణ్ పగడాల మీ అందరికీ తెలుసు. మాకు యూత్ క్యాంప్ లో ఇంచుమించు 5 to 7 years నుంచి పరిచయం. మా యూత్ క్యాంప్ లో తను వాక్యం చెప్తూ ఉండేవాడు. సో మాకు మంచి ర్యాపోర్ట్ ఉంది. యవనస్తుడు ఈరోజు ధైర్యముగా ధైర్యముగా స్టేజ్ మీద నిలబడి అనేకులకు వాక్యం చెప్పగలిగి, అంటే ప్రస్తుత కాంటెక్స్చువల్ గా అనేకులతో మాట్లాడగలిగి, ధైర్యము కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి, ఈవెన్ కొన్ని భాషలు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భాషలు తెలిసేమో కొంతమందికి, కానీ గ్రీకు, హిబ్రూ, అనేక లాటిన్ భాషలు కూడా బైబిల్ చదవగలిగినటువంటి ఒక వ్యక్తి, అందరితోనూ కూడా ధైర్యంగా వాక్యంతో పోరాటం చేయగలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల్. మరి ఆయన లేకపోవడం సమయంలో ఇలాంటి యవనస్తుల గుంపు మీరు లేవడం అనేది నిజంగా ఇట్స్ గాడ్స్ విల్, దేవుడి చిత్తము అని నేను నమ్ముతూ సంతోషిస్తున్నాను. మరి అలా ఏర్పడినటువంటి మీరు ఈరోజు ఆ హోలీనెస్ ని కోల్పోతే, మరి ఆ అనుకూలమునైన, అంటే దేవునికి అనుకూలమైంది అంటున్నాడు. అదేంటంటే యాక్సెప్టబుల్ టు గాడ్, అంటే దేవుని చేత మీరు అంగీకరించబడపోతే, మీరు చేసేవి దేవునికి నచ్చకపోతే ఇంకెందుకు అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ విషయాల్లో రాజీ పడిపోతున్నామో మనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. అంటే సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకునండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమలుచుకుంటున్నాను, ఇటు సేవ మీకు ఇష్టమైంది అంటూ పౌలు అంటాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందిరి. అంటే ఒకటి, 2వ వచనంలో మాట్లాడిన మాట, ఈ లోక మర్యాదను అనుసరింపక, అది 2వ వచనంలో మనం చూస్తాం. మరి ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలి? ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైనది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనది అని అంటున్నాడు. వీటిని గురించి కూడా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బుక్ బైబిల్లో రాయబడ్డది, వాట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ అనే పదాలు వాడు. వాట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ అనే పదాలు ఉపయోగించారు. ఉత్తమమును, వాట్ ఈస్ గుడ్, రెండవది అండ్ యాక్సెప్టబుల్ అనుకూలమును, మూడవది పర్ఫెక్ట్. ఈ మూడు మనకు తెలుసు, మనకంటే మీకు తెలుసు, అనగా విశ్వాసులకు తెలుసు, చర్చ్ లో అందరికీ తెలుసు. ఈ రోజుల్లో 99% అందరికీ తెలుసు ఏది గుడ్, ఏది యాక్సెప్టబుల్, ఏది పర్ఫెక్ట్ అందరికీ తెలుసు. కానీ అది చేయట్లేదు. మరి ఏం చేస్తున్నారు? ఈ 2వ వచనం మొదటి లైన్, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, మరి ఏం చేస్తున్నారు? ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఒకసారి ఇదే రోమపత్రిక 1వ అధ్యాయానికి వెళ్తే, ఈ అధ్యాయాన్ని ధ్యానించడం వల్ల మనము ఈ కాంటెస్ట్, పౌలు ఆ సంఘానికి మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద సోషియలాజికల్ ఫ్యాక్ట్స్, వాట్ ఈస్ ద ఎకనామికల్ కండిషన్, వాట్ ఈస్ ద పొలిటికల్ ఫ్యాక్ట్స్, సో ఇవన్నీ కూడా, వాట్ ఈస్ ద జాగ్రఫికల్ కండిషన్, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు, మనకి అంత సమయం లేదు కాబట్టి, మీ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మరి 1వ అధ్యాయం అంతా కూడా ఇంచుమించుగా 32 వచనాలు ఉంటాయండి. మీరందరూ చదివితే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ అంతా కూడా అర్థమవుతుంది. కానీ కొన్ని అర్థం కావడానికి మీరు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అక్కడ అంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అనేది. ఏంటది? దుర్నీతి చేత
సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద. డూ యూ అండర్స్టాండ్ దిస్ వర్డ్? ఎందుకనంటే మీరు ఈ వచనాలు అర్థం చేసుకుంటే ఎవరు వీళ్ళు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. వీళ్ళు రోమీయులు, మీరు అర్థం చేసుకున్నారు. సో వీళ్ళ దుర్నీతి ఏంటో, భయంకరమైన స్థితి ఏంటో ఒకసారి అదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంకి వెళ్దాం. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను అవాచ్యమైనది చేర్చు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఏడలా ఒకరు కామతప్తులైరి. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, మరి మనకు తెలుసు ఈ స్వలింగ సంపర్కం గురించి మాట్లాడుతున్నాడు. పురుషులతో పురుషులు అంటున్నాడు కనుక ఇది మనకు తెలుసు. అక్కడ ఉన్న పరిస్థితి ఇది. సో ఈ దినాల్లో కూడా ఇది ఉంది. అంతేకాదు 28లో అంటున్నాడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు అనలేకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అంటున్నాడు. అంటూ అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటములు, వైరము అయిన వాటితో నిండుకొని అంటున్నాడు. కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి యవనస్తులారా, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో మనకు లేవా ఇవన్నీ? 30లో చూడండి, కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును. ఇవన్నీ మీరు చదివితే ఇవన్నీ మనలో ఉన్నారండి. ఇప్పుడు మన చర్చిలో కనిపిస్తారు వీళ్ళు. పౌలైతే రోమా సంఘానికి చెప్తున్నాడు, రోమిలకు చెప్తున్నాడు. కానీ ఈ రోజు మన చర్చిలో వీళ్ళందరూ కనిపిస్తారు. గర్వంతో ఉన్న వారు కనిపిస్తారు, స్టేటస్ చూసే వారు కనిపిస్తారు, అహంకారులు కనిపిస్తారు. ఆ నేను మాట్లాడేది తప్పు, నేను చేసేది తప్పు అని తెలుసుకోలేని వాళ్ళు కూడా మన చర్చిలో ఉన్నారు. అంతమంది ఉన్నారు వీళ్ళందరూ. సో మీరు ఆలోచన చేస్తే మన మధ్య ఉన్నారు. మరి ఎందుకు ఆరాధన చేస్తున్నాం, ఎందుకు చర్చికి వెళ్తున్నాం సరి చేసుకోలేని పరిస్థితుల్లో అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన చర్చిలో వాళ్ళందరూ కూడా మరి పౌలు రోమా సంఘానికి చెప్తున్నట్టు ఈ లోక మర్యాదను అనుసరించట్లేదా? అది ప్రశ్న. సో చర్చిలో వాళ్ళ గొడవ విడిచిపెట్టేద్దాం. ఈ నైట్ యవనస్తులుగా మనము ఒకసారి ఆలోచించేద్దాం. మనము కాంప్రమైజ్ అయిపోవట్లేదా? మనము కాంప్రమైజ్ అయిపోయి కొన్నింటిని మరి నడిపించేస్తున్నాం కదా. అది ఏంటి అని అంటే, ఒకసారి మనం చదువుకున్నటువంటి వచనాల్లోనే మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఈ తల్లిదండ్రులకు అవిధేయులు అనే మాట మీరు చూస్తే 30వ వచనంలో ఉంది. లాస్ట్ లైన్, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. సో ఇప్పుడు బీటెక్ చదువుతున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. సో పేరెంట్స్ చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. సో పేరెంట్స్ పిల్లలకి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే, మీకు అంత వాల్యూ ఇస్తున్నారంటే, మా పిల్లలు చదువుకున్నారు, మా పిల్లలు మంచి ఉన్నతమైన చదువు చదివారు, గొప్ప ఉద్యోగం చేస్తున్నారని విలువ ఇస్తున్నారు. కానీ మరి జాబ్ చేస్తున్న, బీటెక్ చదువుతున్న మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారు? మీరు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట ఉంది, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు అని. ఎందుకు అని అంటే, మరి ఇదే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మరి తన 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలారా అంటే వాళ్ళకి చిన్నపిల్లలు కాదండి, బిలో 5th స్టాండర్డ్ కాదండి. ఎందుకంటే వాళ్ళు అవిధేయత చూపిస్తే కనుక తల్లిదండ్రులు ఒకటి ఇస్తారు వీటి మీద, కనుక ఆటోమేటిక్ గా వాళ్ళు విధేయులైపోతారు. కానీ పిల్లలారా అంటే యవనస్తుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు
చర్చ్ లో ఉన్న పెద్దలు, చర్చ్ బిలీవర్స్ గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు పిల్లలు కనుక పిల్లలారా అని మాట్లాడాడు. కనుక మనం ఇప్పుడు ఈ ఉదయం ఈ రాత్రి ఆలోచన చేయాలి ఏంటంటే, మనం ఎంతమంది పేరెంట్స్ అవైలబుల్గా ఉన్న మాట వినట్లేదు. మీరు మీ పేరెంట్స్ ని చదువుకున్నారా, చదువుకోలేదా, ఎడ్యుకేటెడా కాదా, రిచా పూరా, పర్సనాలిటీయా, బాగున్నారా, అన్ని తెలుసా, అవి కాదు మీరు ఆలోచించాలి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 6:1 అంటే, పిల్లలారా ప్రభువునందు అన్నాడు. మీరు ప్రభువుని చూసి లోబడాలంటే, సింపుల్ యూ షుడ్ ఒబే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మనం రాజీ పడిపోతా ఉన్నాం. కొన్ని విషయాలు ఇది తప్పు అని మనకు తెలిసినా దాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అది చూస్తున్నది. ఈ సమయంలో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి యవన బిడ్డలు మీరు చెక్ చేసుకోవాలి. 1865 సెప్టెంబర్ 3 స్కాట్లాండ్ నుండి కెనడాకి వలసకి చాలా మంది వెళ్ళారు. అందులో ఆండ్రూ పి సిరెడ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 1901లో ఒక ట్రాక్ చదువుతాడు. ఆ ట్రాక్ ఏంటంటే బర్డెన్ ఆఫ్ సూడాన్ అనే ట్రాక్ చదువుతాడు. అయితే అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగి ఫ్రెండ్ కూడా మరి ఇంగ్లాండ్ లో లివర్పూల్ కు వెళ్తాడు. అది ఫ్రెండ్ కూడా వెళ్ళి ఒక కుక్ గా జాయిన్ అవుతాడు. కుక్ గా జాయిన్ అయ్యి చదువుకుని ఆ మెడికల్ టర్మ్స్ చదువుకుని ఆ చదువులో అనేక వ్యాధులకు మందులు కనుక్కోవడానికి ప్రయత్నాలు చేసి కనుగొని సూడాన్ వెళ్ళాలి అని అనుకుంటే తను మిషనరీగా రిజెక్ట్ చేస్తారు. ఎందుకోనంటే అతడు పొట్టివాడు, అంతేకాదు 35 సంవత్సరాలు దాటినవాడు. కనుక రిజెక్ట్ చేసినటువంటి అతన్ని గురించి తాను ప్రార్థిస్తాడు. చాలా ప్రార్థించి తాను చివరికి వెళ్ళి వెస్ట్ ఆఫ్రికాలో 47 సంవత్సరాల స్వార్థను ప్రకటిస్తాడు. ఒక యవనస్తుడు కనుక మరి ప్రార్థించి నైజీరియాలో జాస్ ప్రాంతంలో 20,000 ప్రసంగాలు చెప్తాడు. 15 లక్షల మంది వింటారు. హౌసా భాష మాట్లాడి ఆ భాషలోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తాడు. 1948 జూలై 8న తను చనిపోతాడు. ఆయనకు ఆ దేశంలో ఒక పేరుంది, ద వైట్ డాక్టర్ అని పేరుంది. కనుక నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఓ యవనస్తుడు ఎంత ప్రయాసపడ్డాడు. ఒక కరపత్రాన్ని చదివి ఆండ్రూ పి సిరెడ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకున్నటువంటి నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. ఇప్పుడు భారతదేశంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎంత తెలియదు మీకు. లాస్ట్ 3 days బ్యాక్ ఒరిస్సాలో మా కొలీగ్స్ ఉన్నారు. అంటే నేను ఎఫ్ఎంబిబి మిషనరీగా పనిచేశాను. ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే మిషన్ ఆర్గనైజేషన్ లో నేను 10 years ఉత్తర భారతదేశంలో పనిచేశాను. ఉత్తర భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో అహ్వా డాంగ్స్ లో మరి డాంగ్ డిస్ట్రిక్ట్ లో నేను పనిచేశాను. డాంగ్స్ లో తిప్పలవాడ అనే ప్రాంతంలో జావడ అనే స్కూల్లో వర్క్ చేస్తూ మిషనరీగా పనిచేశాను. తర్వాత అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. 100 మంది స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలి. యవనస్తులు అందరూ కూడా. నేను చెప్పాను, నేను ఈ క్షణం వరకు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. అలాంటిది నేను మీ కొరకు బయటకు వచ్చాను. నాకు ఒంటరితనం తెలియదు, మా పేరెంట్స్ దగ్గర నేను ఉన్నాను అని వాళ్ళకి నా సాక్ష్యాన్ని చెప్పాను. కొంతమంది యవనస్తులు దేవుని దగ్గరకు వచ్చారు. అక్కడ ఇప్పటికీ కూడా వన్యప్రాణులు తిరుగుతున్నటువంటి ప్రాంతం అది. అహ్వా డాంగ్ అని మీరు యూట్యూబ్ లో కొడితే డాంగ్ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పటికి కూడా పుల్లు ఉన్నటువంటి ప్రాంతం. అదే రీతిగా మహారాష్ట్రలో కూడా నేను పనిచేశాను. కనుక నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఒక దర్శనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు చదువుకున్నావు, వెరీ గుడ్. నువ్వు ఉద్యోగం చేస్తావు, నీకు ఉద్యోగం వస్తుంది, వెరీ గుడ్. బట్ యూ షుడ్ హ్యావ్ బర్డెన్. నీకు భారం కలిగి ఉండాలి. ఎందుకు అన్నాడంటే, ఆయన అన్నాడు, నా సిలువనెత్తుకుని నువ్వు నన్ను వెంబడించాలి. ఫాలో మీ, బేర్ యువర్ క్రాస్ అన్నాడు. సిలువనెత్తుకుని నన్ను వెంబడించన్నాడు. మరి ఎంతమంది యవనస్తులు ఈ బర్డెన్, ఆత్మ భారాన్ని కలిగి ఉన్నారు. మనకే రక్షణ లేకపోతే, మనస్సు మారకపోతే, ఇక్కడ అన్నాడు, దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అనేది. ఎంతమంది మార్చబడ్డారు,
ఎంతమంది మనస్సు మారు మనసు పొందారు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. గ్రూప్ లో ఉన్నటువంటి యవనస్తునికి నేను వేసే ప్రశ్న ఏంటంటే, నువ్వు నేను మనస్సు మారు మనసు పొందాను అని నువ్వు అనుకుంటే, నేను దేవుని బిడ్డను అనుకుంటే, హోలీనెస్ నువ్వు ఉందా? నీ హోలీనెస్ ఎవరు చూస్తారు, ఎప్పుడు చూస్తారు అని అంటే ప్రభు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఏం చూస్తావో, రీల్స్ లో ఏం చూస్తావో అది చూస్తాడు. అక్కడే నీ పరిశుద్ధత బయటకు వస్తుంది. రెండవది, యాక్సెప్టబుల్ టు గాడ్, అంటే అనుకూలమునైనా నువ్వు చేసే ప్రతి పని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా, అది రెండవది దేవుడు చూస్తాడు. ఈ రెండింటిలో నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు నువ్వు మరి ఏ రీతిగా దేవుని బిడ్డగా పిలువబడతావు, నేను దేవునికి ఇష్టమైన వాడినని ఏ రీతిగా అనుకుంటావు? ఈ రాత్రి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే ప్రతి క్రైస్తవునికి దేవుడు భారాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క భారాన్ని కలిగి ఉన్నారు. మనం రక్షించబడ్డామా? నిన్ను బట్టి, ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి యవన బిడ్డను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఈరోజు ఆ రీల్స్ లో చాలా మంది చూస్తా ఉన్నారు. ఆ రీల్స్ లో వాళ్ళ కుటుంబంలో దాచుకోవాల్సిందంతా తీసుకొచ్చి రోడ్డు మీద పెడతా ఉన్నారు. సో రీల్స్ చేయడానికి, వాళ్ళ పేరు పొందడానికి, డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఏమి దాచుకోవట్లేదు. ఇంకా అంటే ఒక సీక్రెట్ అనేది లేదు ఈరోజు ఫ్యామిలీస్ లో, ఏది కూడా అంత బయట పెడుతూ ఉన్నాయి. కనుక వాళ్ళ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అంతేకాదు, ప్రాముఖ్యమైనది, మీరు యూట్యూబ్ లో నేను ఒక ఉదయాన్నే ఒక అమ్మాయి ఒక మాట చెప్తుంది, మీరు చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ కావాలా మాకు అని అంటున్నారు కదా అని అంటూ ఆ అమ్మాయి అంటుంది, ఈ దేశం మాదైతే మీరే ఎక్కడి నుంచి వచ్చిన మతాన్ని పట్టుకున్నారు, మీరు చర్చ్ కట్టుకోవడానికి అడుక్కోవాలి, మీకు మీరు అడుక్కుంటేనే మేము పర్మిషన్ ఇస్తాం, ఈ దేశం మాది అని ఒక పాప చెప్తుంది ఆ రీల్స్ లో, ఆ యూట్యూబ్ లో. చూడండి, ఒక యవన బిడ్డ ఎంత గట్స్ కలిగి మాట్లాడుతుందో, తను ఓపెన్ గా మాట్లాడుతుంది. యాక్చువల్ గా మన అందరం ఎవరు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మనం భారతీయులమే. మనకి దేవుడు ఏ సందర్భంలో వచ్చాడు? దేవుడు లేడు అనే సందర్భంలో దేవుడు మన దగ్గరికి వచ్చాడు. దేవుడు ఎప్పుడు మన పితరుల్లో నమ్ముకున్నారు అని అంటే భయంకరమైన పరిస్థితుల్లో సమాజం ఉంటున్నప్పుడు దేవుడిని అంగీకరించాం. కనుక ఇది మతం కాదు, మార్గం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మొదట యవనస్తులు మీరు అది అర్థం చేసుకుంటే మీరు అందరికీ కూడా విషయాలు చెప్పగలుగుతారు. కనుక నేను కంక్లూజన్కి వస్తున్నాను, నా సమయం అయిపోయింది, నేను ముగిస్తా ఉన్నాను. మొదట మీరు హోలీనెస్ ని కాపాడుకుంటున్నారా, దేవునికి ఇష్టమైన పని చేస్తున్నారా? ఈ రెండు చేస్తేనే మన దేవునికి ఇష్టమైన బిడ్డగా పిలువబడతాం. ఇది మొదటిది. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరించగా మనకి ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, ఆ ఫ్రెండ్స్ ని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. సో కనుక ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఉన్న ట్రెడిషన్స్ లో మనం ఫాలో అయిపోతున్నామా, లేకపోతే ఉత్తమము, గుడ్, అనుకూలము, యాక్సెప్టబుల్, సంపూర్ణమైన, పర్ఫెక్ట్ అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సో దాని వైపు మనం నడుచుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, మనం మారుమనసు పొందామా, రక్షణ పొందామా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ గ్రూప్ గా ఫామ్ అయ్యి మీరు చాలా మంచి పని చేశారు. నిజంగా నేను దేనితో స్టార్ట్ చేస్తాను దాంతో ముగిస్తున్నాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. మీరు కలుసుకుని ఈ టైంను కలిసి ప్రార్థించడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ భారాన్ని మీరు కంటిన్యూ చేస్తే, ఈ భారాన్ని కన్నీటితో మీ పర్సనల్ గా దేవుని దగ్గర పెడితే, మీరు ఉద్యోగం చేసుకుంటేనే, మీరు ఎదుగుతూనే దేవుడు మీకు పని అప్పగిస్తాడు. ఆ పని ద్వారా అనేకులను మంచి మార్గంలో మీరు నడిపించవచ్చు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్.